వైసీపీ నేతలపై వస్తున్న రాసలీల ఆరోపణలపై సమగ్ర విచారణ చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తప్పుడు పనులు చేసిన వారి భరతం పట్టడమే రెడ్ బుక్ ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు. జగన్ మాదిరిగా ప్రజా సొమ్ము దోచుకోవడం అలవాటు లేదన్న లోకేష్ తనపై తప్పుడు రాతలు రాసిన వారిపై డిఫర్మేషన్ కేసు పెడతానని అన్నారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని చెప్పారు. జగన్ నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే వారి సంఖ్య తగ్గిపోయిందని లోకేష్ ఆరోపించారు. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగాలి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం. ఆయన చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేశానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందల రీసెర్చ్ చేయాలి. అసత్యాలు రాష్ట్రం అనేది వాళ్ళ నైజం, కొత్త ఏం కాదు. గతంలో కూడా మీరు చూశారు. సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్ర అని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, విలువలు ఉండాలి అన్న ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ వేశాను. జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తూ రాదు. మీరు చూస్తే గత ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి వెళ్లకుండా తగ్గిపోయారు. అంటే 45 లక్షల నుంచి ఇప్పుడు 35 లక్షలు పడిపోయింది. గత ప్రభుత్వం చేతగానితనం వల్ల జరిగింది. నేను కౌన్సిల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పా, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేయాలి. 5 సంవత్సరాల్లో ఏమేం చేయబోతుందో చాలా స్పష్టంగా చెప్తాను. అది ప్రజల ముందలు పెడతా, మన టీచర్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాల ముందలు పెడతా. అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేస్తా. 4 సంవత్సరాలు నాణ్యమైన విద్య ఎట్లా అందించాలి. అదేవిధంగా గతంలో అనేక జియోలు ఇచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి దూరం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలలు కూడా మూసేశారు. అది కూడా నేను స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఏంటనేది అది కూడా స్టడీ చేసి తొందరలోనే సంఘాల ముందరికి వెళ్తా, ప్రజల ముందర వెళ్తా.